92వ కీర్తన 12వ వచనము. అందరం శ్రద్ధగా వాక్యాన్ని చదవగలిగిన బిడ్డలు చదవండి. కడమ వ్యక్తులు నా వైపు చూడండి. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మూవివేయుదురు. లెబానోను మీది దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆలయములో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనమును లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుదురు. సారము కలిగి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని మహిమపడదాం. సారము కలిగి పచ్చగా నుందురు. సారము దేనికి సాదృశ్యం అంటే బలానికి సాదృశ్యం. 4వ అధ్యాయములో కయీనుతో అన్నాడు, ఏమన్నాడంటే, అరే నువ్వు భూమిని పంట పండించినప్పుడు అది దాని సారాన్ని ఇవ్వదురా అన్నాడు. ఎందుకంటే కయీను దేవుని మాట వినలే, తమ్ముని చంపిండు, దేవునికి విరోధమైన పని చేసిండు. నీతిమంతుడు కాదు. ఏబేలు నీతిమంతుడు, కయీను నీతిమంతుడు కాదు. కయీను పాపం చేసిండు. బైబిల్ వాక్యం అంటుంది 92:12 నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మోవివేయుదురు. హల్లెలూయా. పోయిన వర్షాకాలం మంగళార్పేటలో ఒకరోజు మేము సువార్త ప్రకటించినప్పుడు అక్కడున్న చందుపాల్ పాస్టర్ గారు మరి ఇంతకుముందు ఆయనను వాళ్ళు అక్కడ హేళన చేసిరట, కొంత కొట్టడం కూడా జరిగిందట. మరలా ఆయనే ప్రేరేపించబడి సువార్త ప్రకటించాలి మా దగ్గర అంటే, అప్పుడు నేను పాస్టర్స్కి ఖానాపురం మండలంలో అధ్యక్షునిగా ఉన్నా కాబట్టి మరి నేను అక్కడ బాధ్యత తీసుకొని సువార్త చేపిస్తున్న సమయంలో అందరు ముందుకెళ్తున్నారు. అక్కడ కొంతమంది ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏం చేశారంటే, ఇక్కడ మా దగ్గర సువార్త ప్రకటించొద్దు అని చెప్పడం జరిగింది. మేము ఆల్రెడీ పోలీస్ పర్మిషన్ తీసుకొని అక్కడ ప్రకటిస్తున్నాము. పెద్ద సౌండ్ బాక్స్ కాదు కానీ చిన్న సౌండ్ బాక్స్ తోటే మన దగ్గరున్న ఔజా స్టేంజర్ తోటి ప్రకటిస్తున్నాం. ఆ సందర్భంలో ఒక వాడకి వెళ్ళినప్పుడు ఆ వాడకున్న వ్యక్తులు మమ్మల్ని ఇక్కడ ప్రకటించొద్దు, వెళ్ళండి అని అన్నప్పుడు మేము ముందుకు వస్తూ ఉంటే ఆ పాస్టర్ గారిని పట్టుకొని బాగా వాదన చేస్తూ ఉంటే నేను కూడా అక్కడికి వెళ్ళాను. ఎందుకంటే నేను అధ్యక్షునిగా ఉన్నా కాబట్టి మరి వాళ్ళందరినీ మాట్లాడి తీసుకొని రావాలి కాబట్టి పోలీస్ పర్మిషన్ మేమే తీసుకోవడానికి వెళ్ళినాం కాబట్టి వాళ్ళతో మాట్లాడి నేను అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఒక ఆయన నా మీద చేసి, అన్నయ్య వెళ్ళండి, వాళ్ళకి అట్లనే మాట్లాడతారు, మీరు వెళ్ళండి అని చేసి ఆయన నన్ను వెళ్ళండి అని చెప్పి ఇట్లా అన్నాడు. సాధారణంగా అన్నదాన్ని ఒకడు వీడియో తీసి ఈ గ్రామానికి ఆ వీడియో పంపిండు. ఈ గ్రామంలో హల్లెలూయా ఈ గ్రామస్తుల గ్రూపులోనికి ఆ వీడియో పంపిండు. చాలామంది ఆ వీడియో చూసి ఇగో మీ పాస్టర్ చూడు, మీ పాస్టర్ని ఎల్లగొడతారని చెప్పి కొంతమంది మన విశ్వాసులకు కొంతమంది చెప్పడం జరిగింది. వాళ్ళు నా దగ్గరకు వచ్చి అంటే వాళ్ళకి వివరించి చెప్తే అట్లనా అని చెప్పి వాళ్ళు అన్నారు. దాని తర్వాత ఒకరోజు ఒక డబ్బా దగ్గర చాలామంది నా గురించి హేళనగా మాట్లాడుతూ ఉన్నారట. మాట్లాడుతున్న సందర్భంలో 1 గంటన్నర తర్వాత అది నా చెవులో పడుతుంది ఆ మ్యాటర్. ఉదయం తెల్లవారుజామున నేను ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. హల్లెలూయా. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మోవివేయుదురు అని ఒక స్వరం వినపడతా ఉంది నాకు. నేను ఈ మాట ఎందుకు మాట్లాడండి దేవుడు అని చెప్పి నేను ఎప్పుడు రాసుకునే అలవాటు ఉంటుంది. నాకున్న డైరీలో నేను రాసుకున్నా, ప్రభువా నన్ను నీతిమంతునిగా నువ్వు చేసినందుకు కృతజ్ఞతలు. నా నీతిని బట్టి కాదు కానీ నీ కృపను బట్టి, నీ రక్తమును బట్టి, నువ్వు కార్చిన రక్తమును బట్టి నీ నీతిమంతునిగా మార్చబడ్డాను.
నా కొరకు చనిపోయి సమాధి చేయబడి పునరుత్థానుడవై తిరిగి లేచావు, నువ్వు లేపబడ్డావు కాబట్టి నీ నీతిమంతునిగా మార్చబడ్డాను ప్రభువా అని చెప్పి కృతజ్ఞతలు చెల్లించి నేను ఆ మ్యాటర్ వినవలసిన స్థలానికి వెళ్ళాను. నాకు తెలియదు అప్పుడు నా గురించి వాళ్ళు చెప్పినప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు మరలా. హల్లెలూయా. నువ్వు మోవు వేస్తావు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. బలపరిచే దేవుడు అయి ఉన్నాడు. అక్కడ నీకు నిందలుంటాయి. నీతిమంతునికి అనేక ఆపదలు కలవని 34వ కీర్తనలో దేవుని వాక్యం రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. తిమోతిలకు రాసిన పత్రికలో 2వ తిమోతిలకు రాసిన పత్రికలో క్రిస్తేసులో సద్భక్తి కలిగి జీవించే ప్రతి వ్యక్తి శ్రమ పొందుతాడని బైబిల్ వాక్యం రాయబడింది. చూడండి ఒకసారి తిమోతిలోకి రాసిన 2వ తిమోతి 3వ అధ్యాయము 12వ వచనం. క్రీస్తుయేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించు వారందరూ హింస పొందుదురు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవునిలో మంచి భక్తి చేసే ప్రతి వ్యక్తి హింస పొందుతాడు, శ్రమలు పొందుతాడు, నిందలు పొందుతాడు, అవమానాలు పొందుతాడు. ప్రభువైన యేసుక్రీస్తులో ఏ లోపము లేదు, ఏ పాపము లేదు, ఎంత కపటము లేదు. ఇసుకరేణువంత నాలో పాపమున్నదని మీరు ఎవరైనా రుడి చేయగలరా, నిరూపించగలరా అని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు స్వయంగా ఆయన ఈ లోకములో ఉన్నప్పుడు యాజకుల మధ్యలో, పరిసయ్యుల మధ్యలో, సుంకర్ల మధ్యలో, ప్రధాన యాజకుల మధ్యలో ఆయన తెలియజేయడం జరిగింది. ఏ ఒక్కరూ ఆయనలో పాపాన్ని నిరూపించలేకపోయారు. పిలాతు నిరూపించలేకపోయాడు, హేరోదు నిరూపించలేకపోయారు. అక్కడ వాళ్ళందరూ చెప్పే ప్రతిదీ నిర్ధారణకు రాలేదు. కానీ ఒకటి వారు నిర్ధారణ చేసుకున్నారు, ఆ ఒక్కటి కూడా కరెక్ట్ కాదు. ఏంటి ఆ ఒక్కటి అని అంటే, ఇతడు నేను దేవుని కుమారుడు అని చెప్పి ఇతడు ప్రకటించుకున్నాడు అని చెప్పి ప్రధాన యాజకుడు గుడ్డలు చింపుకొని వాళ్ళ ముందట ఇక మనకు సాక్షులతో పని లేదని చెప్పి యేసు ప్రభు మీద నింద మోపడానికి వెళ్ళాడు. మీరు దేవుని కుమారులని, మీరు సర్వోన్నతుని దేవుని కుమారులని నేనే మీతో చెప్పుచున్నాను అన్నాడు ఆయన. ఈ వాక్యాన్ని కూడా ఆయనే తెలియజేశాడు. అంటే ఆధారము లేకుండా యేసు ప్రభు ఏం మాట్లాడలేదు. మనం ఏది మాట్లాడినా దయ్యంతో మాట్లాడినా, మనుషులతో మాట్లాడినా, బైబిల్ ఆధారంతో మాట్లాడినప్పుడు వాని నోరు మూతపడుతుంది. బైబిల్ ఆధారం లేకుండా ఏదేదో కల్లిబొల్లి కబర్లు చెప్తే వాని నోరు మూతపడదు. హల్లెలూయా. యేసు ప్రభు ఎక్కడ మాట్లాడినా వాక్యం ఆధారం ఉన్నది. వాక్యం ఆధారం లేకుండా ఆయన ఏం మాట్లాడలే. వాక్యం ఎవరిలో ఉంటుంది? నీతిమంతుల్లో ఉంటుంది. ఆయన నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు. విశ్వాసం ఎప్పుడు వస్తుంది? వాక్యం మనలో నిలిచి ఉన్నప్పుడే. ఆ వాక్యమై ఉన్న దేవుడు ఆయనే. యోహాను సువార్త 1వ అధ్యాయములో వాక్యం అంటుంది, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలోనికి వచ్చి నివసించిండు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనే ఈ మాటలను ఇచ్చాడు. ఇయే ఆయన మాటలు, ఈయనే దేవుడు. హల్లెలూయా. ఈ వాక్యం మనలో నిలిచి ఉండకపోతే మనము పరలోకానికి వెళ్ళలేం. చాలామంది భూములు సంపాదిస్తారు, జాగలు సంపాదిస్తారు, బంగారం సంపాదిస్తారు, కానీ వాక్యాన్ని సంపాదించుకోవట్లేదు. దైవజనమా, వాక్యాన్ని సంపాదించుకోవాలి అంటే గమనించండి. వాక్యాన్ని సంపాదించుకోవాలి అని అంటే నీవు ప్రార్థనలో గడపాలి, నీ సమయాన్ని కేటాయించాలి, నీ ధనాన్ని ఇవ్వాలి, నీ సమయాన్ని ఇవ్వాలి, నీ జీవితాన్ని త్యాగం చేసుకోవాలి. నీ పిల్లల కొరకు త్యాగం చేస్తావు. వాడు పెళ్ళి అయ్యేంత వరకు ఉంటాడు, పోతాడు. త్యాగం చేసుకోవద్దు అంటలేరు. కానీ తర్వాత నీతో ఉండేది ఎవరు తెలుసా? నీ భార్య, నువ్వు. నీ భార్య కూడా ఒకవేళ అనారోగ్యం వస్తుందని అయితే భార్యలు పోయినోళ్ళు లేరా? భర్తలు పోయినోళ్ళు లేరా? కానీ నీతో ఉండేది దేవుని వాక్యమే. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. యుగ సమాప్తి వరకు నేను మీతో ఉంటానన్నాడు ఆయన. ఈ భూమి అంతమైపోయేంత వరకు ఆ లోపల నువ్వు ఉన్నవనుకో, అప్పటిదాకుంటాడు ఆయన నీతో. ఆయన పరలోక రాజ్యాన్ని నిన్ను చేర్చడమే బైబిల్ వాక్యం అంటుంది. నిత్య జీవం అనుగ్రహించినది ఆయనే, తానే మనకు చేసిన నిత్య నిబంధన. నిత్య అంటే ఎల్లప్పుడూ, నిత్యము అంటే ఎల్లప్పుడూ చేసిన నిబంధన ఆయన. నువ్వు అనారోగ్యంతో ఉన్నప్పుడు నీకు చేస్తలేను, నువ్వు రావు పరలోకం అని అన్నాడు ఆయనే. నువ్వు
అందహీనుడిగా ఉన్నప్పుడు, నువ్వు వాంతులు చేసుకుంటున్నప్పుడు, నువ్వు భక్తిహీనుడిగా ఉన్నప్పుడు, నువ్వు మందితో కలిసిపోయి లోకములో కలిసినప్పుడు ఆయన చెప్పకుంటూ ఉండడు. ఆయన ఎప్పుడు చెప్తున్నాడు, నిత్య జీవం అనుగ్రహించినది నేను చేసే నిబంధన. నిత్య జీవము, ప్రతి వ్యక్తి పరలోకము చేరాలి, దేవుని ఉద్దేశము. ఆయన అంటున్నాడు ఎవరితో? ఇదిగో మరి జక్కయ్య ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు జక్కయ్య ఇంటి దగ్గర మాట్లాడుతున్నాడు మాట. జక్కయ్య అప్పటి వరకు పాపములో జీవించిన జక్కయ్య నిత్యము పాపాలు చేస్తూ, నిత్యము అబద్ధాలు ఆడుతూ, ధనాన్ని కూడబెట్టి గోడలకు రంధ్రాలు చేసి, ఆ మూలకు ఇంత బంగారం మూట, ఈ గోడ మూలకు బంగారు మూట, ఆ గోడకు బంగారు మూట రంధ్రాలు చేసి పెంకలు పెట్టి మట్టి గూడిపి ఇట్లా చేసి పెట్టి ఉంచిండట. ఆ ధనం మొరపెడతాంది. ఆ ధనం మొరపెడతా అంటే ఇతనిలో మనశ్శాంతి లేదు. జక్కయ్యలో పోయి బుక్కులు రాస్తాడు. అప్పటికే కొన్ని తప్పిపోతానాయి, ఆగమవుతా ఉండు. నీతి లేదు, యథార్థత లేదు, నమ్మకత్వం లేదు. అందరూ ఆయన ముందట నవ్వుకుంటూ మాట్లాడుతున్నారు. పక్కకు పోయి జక్కయ్యను ఘోరంగా తిడుతున్నాడు. ఈ పాపి అయిన మనుష్యుడు అని బైబిల్లో రాయబడ్డది. ఈ పాపి అయిన మనుష్యుడు ఏనింటికి పోతాడేందని అనేకులు అనుకున్నారు. దైవజనం హల్లెలూయా. కానీ అతనిలో ఉన్న బాధ, వేదనను ప్రభు అయిన యేసుక్రీస్తు చూసిండు. హల్లెలూయా. ఏ ఒక్క ఆత్మ నశించిపోకూడదని ఆయన ఈ లోకానికి వచ్చిండు. అక్కడ మాట్లాడుతున్నాడు. ఆ రోజు జక్కయ్య నీ ఇంటికి రావాలనుకుంటున్నాను అనగానే సంతోషముతో దేవుణ్ణాట స్వీకరించిండట. ఈరోజు మీ ఇంటికాడ కుటుంబ ప్రార్థన పెట్టుకొని బిడ్డ అంటే ఒక్కరన్నా హల్లెలూయా. నీ ఇంటికాడ ప్రార్థన పెట్టుకొని ఎంతమందిని అడిగినో నేను. జక్కయ్య అయితే సంతోషంగా మేడి చెట్టు మించి పొట్టి, ఆయన 3 ఫీట్లు ఎత్తే ఉంటాడు. ఆయన మరుగుజ్జు రూపం. 3 ఫీట్లు ఎత్తే ఉండొచ్చు, 3.5 ఉండడం, 4 ఫీట్లు ఉండడం. దిగి వచ్చి యేసయ్య చెయ్యి వదిలిపెట్టలేదట. యేసయ్య చెయ్యి ఈయన ఎప్పుడైతే పట్టుకున్నాడో యేసయ్యకు అందరు దూరంగా ఉంటా ఉన్నారు. ఇట్లా ఈ పాపిని పట్టుకున్నాడు. ఏంది యేసయ్యని తీసుకొని పోయి యేసయ్య దగ్గరనే ఏం చెప్తాడా ఇంట. యేసయ్య ఇంట్లో ఎప్పుడైతే అడుగు పెట్టిండో దైవజనం హల్లెలూయా, కేకలు పెడతా ఉన్నాడు. పరిశుద్ధాత్మ చేత నింపబడి జక్కయ్య పరిశుద్ధాత్మ చేత నింపబడి కేకలు పెడుతూ అంటున్నాడు, ప్రభువా ఎవ్వరి దగ్గర నేను ఎంతెంత ఎక్కువ తీసుకున్నాను, ఒక్కటికి 4 ఇత్త ప్రభువా అంటాడు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు సర్వ సత్యములో నడిపించబడతారని వాక్యం సెలవిస్తూ ఉంది. యేసు ప్రభు ఎప్పుడైతే వారి గుమ్మములో అడుగు పెట్టిండో పరిశుద్ధాత్మ అతని హృదయములోనికి వచ్చేసింది. అంతే. పాపం ఒప్పిస్తా ఉన్నది. ఒక్కొక్కరి దగ్గర తీసుకున్న డబ్బంతా ₹1కి 4 రూపాయలు పంచి పెడితే ఇక్కడి నుండి పెద్దమ్మగడ్డ దాకా లైన్ కట్టిరు. అంతే. హల్లెలూయా. నన్ను ఆయన నీతిమంతుని చేయుట కొరకే వచ్చిండు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామమున మహిమపడదాం. పాపపు సొమ్మంతా ఇచ్చేస్తున్నాడు జక్కయ్య. పాపపు సొమ్మంతా, ఈ సొమ్ము అతని దగ్గర ఉంటేనే ఆత్మ పరలోకం పోదు. నాకు పరలోకం కావాలి. చాలా మంది ధనికులకు దేవుని మాటకు లోబడరు, దేవునికి ఇవ్వరు. దేవుడు ప్రేరేపిస్తుంటే కూడా దేవునికి ఇవ్వరు. అదే ఒక బీద విధవరాలతో దేవుడు మాట్లాడితే తనకున్నదంతా తీసుకొచ్చి కానుకల పెట్టెలో వేసింది. ప్రపంచం ఈరోజు ఆమె గురించి మాట్లాడుకుంటుంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. సమాజం నీతో నీ గురించి మాట్లాడుతుందా? మంచి అని మాట్లాడుతుందా? చెడని మాట్లాడుతుందా? మంచి మాట్లాడుతున్నది అని అంటే నువ్వు వాక్యానికి లోబడ్డ బిడ్డవైతేనే నీ గురించి మంచి మాట్లాడుకుంటుంది. ఈరోజు యేసన్న గురించి ప్రపంచం ఎందుకు మాట్లాడుకుంటుంది అంటే ఆయన చేసుకున్న త్యాగము, దేవునిలో అతడు నిలబడ్డ విధానము. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు అంటా ఉన్నాడు, ఈయన ఎప్పుడైతే ఇదంతా పంచిపెట్టి యేసుప్రభు దగ్గరికి వచ్చి కూర్చొని భోజనం వడ్డిస్తూ ప్రేమగా యేసుప్రభుని ఎప్పుడైతే ప్రేమించిండో అప్పుడు అంటాడు, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. అబ్రహాముతో వాగ్దానం చేసిండు దేవుడు, నీ సంతానం ఇస్కరేణులో అవుతుంది బిడ్డ అన్నాడు ఆయనే. ఇప్పుడు ఒక్కళ్ళేడు అంటే ఇస్కరేణులో అవుతుంది అంటున్నాం ఏందయ్యా అని ఆయన అనుకున్నాడు. కానీ మనం అందరం ఎవరి సంతతి కిందికి పోతున్నాం? అబ్రహాము సంతతి కిందికి. దీవించబడాలి. నువ్వు కష్టపడి చేసుకుంటే కాదు, దేవుని ఆత్మీయ దీవెనలు రావాలి. బైబిల్ వాక్యం అంటుంది, సామెతల గ్రంథం, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యమునిచ్చును,
నరుల కష్టార్జితం ద్వారా ఆశీర్వాదం ఎంత మాత్రం ఎక్కువ కాదు. ఎంత కష్టపడినా, ఎంత చేసినా, దేవుని హస్తం నీకు తోడుగా లేకపోతే, దేవుని కృప నీకు తోడుగా లేకపోతే నీ ఆస్తి అంతే ఉంటుంది. కానీ దేవుని హస్తం ఎప్పుడైతే నీకు తోడుగా ఉంటుందో, యెహోవా హస్తం అతనికి తోడుగా ఉన్నందున అతడు దినదినం అభివృద్ధి చెందెను అని బైబిల్లో రాయబడ్డది. యోసేపు అభివృద్ధి చెందాడు. దేవుని హస్తము సమూయేలుకు తోడుగా ఉన్నప్పుడు దాను మొదలుకొని బెహెర్షెబా వరకు అతని గురించి తెలియపరచబడ్డది. ఒక ప్రవక్తగా స్థిరపడ్డాడట. నీతో దేవుడు వస్తున్నాడా? సండే నాడు మందిరానికి వచ్చి నువ్వు వెళ్తున్నావు, యేసుప్రభుని నీ గృహంలోనికి తీసుకెళ్తున్నావా? నీ గృహంలోనికి యేసుప్రభుని తీసుకొని వెళ్తే నీ గృహంలో చికాకులు ఉండవు, డిస్టర్బెన్స్లు ఉండవు, అసమాధాన కార్యక్రమాలు ఉండవు, చీకటి కళలు చూడవు, దయ్యపు దర్శనాలు చూడవు. అది వస్తుండగా దేవుడు దాన్ని అక్కడి నుండి అటే వెళ్ళగొడతాడు. బైబిల్ వాక్యం అంటుంది, ఎవడు తరమకుండానే దుష్టుడు పారిపోతాడని, నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఒకరోజు ఒక దుర్మార్గుడు ఏమంటున్నాడంటే, సౌండ్ ఎక్కువ పెట్టొద్దని అంటాడు ఆయన. ఇక్కడ దేవుడు చర్చిలోకి రాగానే నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉంటారు అంటుండ ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతులు సింహం వలె ధైర్యం. సింహం ఎట్లుంటుంది? నేను ఆరాధన చేయకముందుకు ఒక సింహం కాలవ పడుతుంది, నాకు సింహం పాదం అవపడుతుంది. ఇప్పుడు మాట్లాడవలసిన సమయం వచ్చింది. సింహం కాలు, 2 సింహాలు ఉంటాయి. గర్జించు సింహం సాతానుడు, యూదా గోత్రపు సింహం యేసు ప్రభు. ఈ సింహానికి లోబడాలి, ఈ సింహం మాట వినాలి. నీ గోత్రం ఏంటంటే యూదా గోత్రం అని చెప్పు, అన్యజనుల గోత్రాల పేర్లు చెప్పకు. హల్లెలూయా. నీ గోత్రం ఏంది అని అంటారు, చూసినవా? యూదా గోత్రం, యూదా గోత్రం అనాలి. మనం యూదా గోత్రపు సింహం పిల్లలం. హల్లెలూయా. లోకానుసారం కాదో. ప్రార్థన చేస్తే సాతాను గజ 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 వనకాలే. వానికి భయపడాలి. వాడు మనల్ని అంటే భయపడాలి. ఏ స్థలములో అడుగుపెట్టినా ఆ స్థలములో దేవుని సన్నిధి వెళ్ళాలి నీతో. నువ్వు నీతిమంతునివి. నీతిమంతుని చుట్టూ దూతలు కావలిగా ఉంటారు. ఒకసారి టెస్ట్ చేసుకొని చూడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. జక్కయ్య దగ్గర అంటూ మాట్లాడుతున్నాడు, నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చెను. ఏమి నశించిపోతుంది? ఏమి నశించిపోతుంది? దేవుని గురించి తెలిసి కూడా ఈరోజు క్రైస్తవులు సాధారణమైన జీవితాలు జీవిస్తున్నారు. దేవుని శక్తి, తిమోతిలకు రాసిన పత్రికలో వాక్యం అంటుంది, పైకి భక్తి గల వారిగా ఉండి దేవుని శక్తిని ఆశ్రయించిన వ్యక్తులు. తెల్లని వస్త్రాలు వేసుకోగానే కరెక్ట్ కాదు. వేసుకోవాలి. వేసుకునే కాదు, లోపల భక్తి కూడా ఎట్లుండాలి? భక్తి కూడా ఈ వస్త్రము కంటే ఎక్కువ ధైర్యంగా ఉండాలని భక్తి. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. గాలి లేని టైర్ని ముట్టుకొని చూడండి, లోపలికి వత్తుతా పోతుంది ఉట్టి అనే. గాలి ఉన్న టైరు టైట్గా ఉంటుంది. తీర్థం ఏమైనా అవపడుతుంది? అలా ఏమవపడదు. భక్తి కూడా అట్లా ఉండాలి. చూస్తే నువ్వు ఇటు అన్నట్టే ఉండొచ్చు, కానీ నీ భక్తిని ముట్టుకుంటే నిన్ను టచ్ చేయడానికి దయ్యం వస్తే నిన్ను టచ్ చేయకూడదు. అలాంటి భక్తి చేయాలను. అట్లాంటి భక్తి చేయాలి అంటే ఆత్మ నీలో ఉండాలి. ఆత్మను కాపాడుకోవాలి. దానికి నువ్వు డబ్బులు కేటాయించాల్సిన అవసరం లేదు. ప్రార్థన కేటాయిస్తే చాలు. ప్రార్థన చేస్తే చాలు. నువ్వు అబద్ధం ఆడకుంటుంటే చాలు. నువ్వు దొంగతనం చేయకుంటుంటే చాలు. నువ్వు మోసం చేయకుంటుంటే చాలు. నువ్వు వాక్యానుసారంగా జీవిస్తే చాలు. ఒక్కొక్కటి వచ్చి కూర్చుంటా ఉంటుంది నీ మీదికి వచ్చి. శక్తులు కాదు, ఆభరణాలు. హల్లెలూయా. ఆభరణాలు. నువ్వు నీతిగా జీవిస్తున్నావా? నీతి అనే స్థిర శ్రవణం వచ్చి నీ మీద కూర్చుంటుంది. నువ్వు సత్యముతో ఉంటున్నావా? ఖడ్గము ధరించుకుంటున్నావా? నువ్వు సమాధానంతో ఉంటున్నావా? జోడు నీ కాళ్ళకు వచ్చి ఉంటుంది సమాధాన జోడు. పర్ఫెక్ట్గా అన్నెప్పుడైతే నీకు అయితేయో సాతాను నీ దగ్గరికి రాడు. నీ తల వెంట్రుకలలో ఒక్కటి కూడా తీసుకొని పోలేడు. ఒక యవన బిడ్డ గురించి మీకు చెప్పాను. ఆ మంచి ప్రార్థన పర్రాలు. చాలామంది దైవజనులు చెప్తా ఉంటారు యవన బిడ్డల గురించి, యవనస్తుల గురించి. యసన్న గారు చెప్పిండు, ఒక యవన స్త్రీ ఒక
ఉద్యోగం చేస్తున్నదట ఒక స్థలంలో. చేస్తున్నప్పుడు వాడు ఆ యజమాని, ఆ ఉద్యోగం ఇచ్చిన యజమాని వానికి వ్యభిచార బుద్ధి ఉంటుందట. ఏ వ్యక్తులు వెళ్ళినా వాళ్ళతో పాపం చేసే బుద్ధి, వారికి ఏదో ఒలవేసి. కానీ ఇట్లాంటి స్టాండర్డ్ పర్సన్ ఎప్పుడు తాకలే. హల్లెలూయా, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈమె వెళ్ళిన కాంచెలు మొత్తం ఈమె వైపే చూస్తున్నట. గడికి ఈమెనే పిలిపించుకొని ఫైళ్ళ మీద సంతకాలు పెట్టించడం ఇవన్నీ చేస్తున్నాడట. ఈమె మాత్రము ఈమె హోదాల ఈమె ఉంటున్నది, ప్రార్థన చేసుకుని వెళ్తున్నది. ఈమె చూపు దేవుని వైపే. హల్లెలూయా. నా ప్రియుడా, నా ప్రాణేశ్వరా, నీలోగిట నేను ఫలించు ద్రాక్షవల్లినై ఉన్నానయ్యా. నా ప్రియుడా, నా ప్రాణేశ్వరా, నీలోగిట నేను ఫలించు ద్రాక్షవల్లినై ఉన్నానయ్యా. ఫలములన్నీ రాలిపోయినా నిన్ను వెంబడించుట నిన్ను మానలేనయా. నా ప్రియుడా, నా ప్రియుడా, నా ప్రియుడా, నా ప్రియుడా, నా ప్రియుడా, నా ప్రాణేశ్వరా, నీలోగిట నేను ఫలించు ద్రాక్షవల్లినై ఉన్నానయ్యా. నిజమైన ద్రాక్ష వల్లివి నీవు, నీలోన నిలిచే తీగెను నేను. నిజమైన ద్రాక్ష వల్లివి నీవు, నీలోన నిలిచే తీగెను నేను. ఫలించే కొమ్మగా ఉండాలని, ఫలించే కొమ్మగా ఉండాలని నిశ్చయముగా ఆశీర్వదించావయ్యా. నా ప్రియుడా, నా ప్రియుడా, నా ప్రియుడా, నా ప్రియుడా, నా ప్రియుడా, నా ప్రాణేశ్వరా, నీలోగిట నేను ఫలించు ద్రాక్షవల్లినై ఉన్నానయ్యా. నీ కృప నన్ను పిలిచినది, నీ దయా ఏర్పరచినది. నీ కృప నన్ను పిలిచినది, నీ దయా ఏర్పరచినది. నిత్యము నీ సన్నిధిలో నేనుండుట కొరకు, నిత్యము నీ సన్నిధిలో నేనుండుట కొరకు విలువైన రత్నములతో నన్ను కట్టుచున్నావు ప్రియుడా. విలువైన రత్నములతో నన్ను కట్టుచున్నావు ప్రియుడా. నా ప్రియుడా, నా ప్రియుడా, నా ప్రియుడా, నా ప్రియుడా, నా ప్రియుడా, నా ప్రాణేశ్వరా, నీలోగిట నేను ఫలించు ద్రాక్షవల్లినై ఉన్నానయ్యా. వెలిగించినావు నా ఆత్మదీపము, ఇక ఆరిపోనివ్వక నీ సన్నిధి చేర్చు. వెలిగించినావు నా ఆత్మదీపము, ఇక ఆరిపోనివ్వక నీ సన్నిధి చేర్చు. కొనసాగనిమ్ము నా జీవితాన్ని నీ కొరకు, కొనసాగనిమ్ము నా జీవితాన్ని నీ కొరకు. కోట్లాది మందికి ఆశీర్వాదముగా ఉండుట కొరకు, కోట్లాది మందికి ఆశీర్వాదముగా ఉండుట కొరకు. నా ప్రియుడా, నా ప్రియుడా, నా ప్రియుడా, నా ప్రియుడా, నా ప్రియుడా, నా ప్రాణేశ్వరా, నీలోగిట నేను ఫలించు ద్రాక్షవల్లినై ఉన్నానయ్యా. ఫలములన్నీ రాలిపోయినా
ప్రాణేశ్వరుడనయా నా ప్రియుడా నా ప్రియుడా నా ప్రియుడా నా ప్రియుడా నా ప్రియుడా నా ప్రాణేశ్వరా నీలో గిట నేను ఫలించు ద్రాక్షవల్లినై ఉన్నానయ్యా నా ప్రియుడా నా ప్రాణేశ్వరా నీలో గిట నేను ఫలించు ద్రాక్షవల్లినై ఉన్నానయ్యా. కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ పాటను మరొక పాటను దేవుడు నాకు ఇచ్చిండు. దైవజనమా గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. ఆమె కూడా నా ప్రియుడు నా ప్రాణేశ్వరుడు యేసు ప్రభే అని చెప్పి వాడు ఎన్ని ప్రణాళికలు గీసినా అమ్మాయి పడిపోలేదట. హల్లెలూయా. ఒకరోజు వానికి నడుమిరిగిందట. నడుమిరిగితే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అమ్మాయికి క్షమాపణ చెప్పిండట. హల్లెలూయా. నీతిమంతుడు నీతిమంతురాలు ఎక్కడున్నా పడిపోరండి. బైబిల్ వాక్యం అంటుంది, దేవుని వాక్యం సెలవిస్తుంది, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు అని ఉన్నది. కానీ యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. నూతన బలము పొందే వ్యక్తులముగా మనం ఉండాలి. సారము కలిగి పచ్చగా ఉండాలి. మనం ఎక్కడికి వెళ్ళినను మనలో దేవుణ్ణి చూడాలి. ప్రజలు మన చూపు బాగుండాలి, మన నడక బాగుండాలి. కొంతమంది సువార్త చెప్పుకుంటూనే చూపు మారిపోతుంది, మాట మారిపోతుంది. నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు మాట మారిపోతుంది, చూపు మారిపోతుంది. మంది ఉన్నప్పుడు ఒక తీరుంటారు, ఒంటరిగా ఉన్నప్పుడు ఒక తీరుంటారు. ఇది పనిచేయదు దేవునికి. ఇది మత్సరపు చూపు, ఇది సరైనది కాదు. హల్లెలూయా. పరమగీతములలో చూసినట్లయితే ఆ ప్రాణేశ్వరి ఎవరిని కోరుకుంటుంది? యేసు ప్రభునే. సొలొమోను కిరీటం పెట్టుకొని ఎన్నో అలంకరించుకొని రాని చెప్పామని పిలిచిన నా సుందరుడు నా ప్రియుడు 10,000 మందిలో అతి కాంక్షణీయుడు అంటున్నది ఆమె. అట్లా ఉండాలి మన ప్రియుడు. మనం అందరం కన్యకలం, స్త్రీలే కాదు. హల్లెలూయా. స్త్రీ పురుషులందరూ సంఘం అంటే కన్యకకు పోల్చబడ్డది. పవిత్రురాలైన కన్యకగా పరిశుద్ధ జీవితము చేయుటకు పావన రక్తముతో కడిగి పరమానందముతో నింపినావు. సిద్ధపడుచున్న వధువుగా చేసి సుగుణాల సన్నిధిలో నన్ను నిలిపినావు. నీ కార్యములను వివరింపతరమా, నీ ఘన కార్యములు వర్ణింపతరమా. నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతి రేఖలు. నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతి రేఖలు. హల్లెలూయా. దేవుని మాటలు నీకు వెలుగుగా ఉండాలి. ఈ కళ్ళకు గమనించండి. హల్లెలూయా. ఈ కళ్ళకు వెలుగుగా ఉండాలి దేవుని మాటలు. నువ్వు ఈ చూస్తున్న చూపుతోటి ఈ చూపుతోటి అట బైబిల్ వాక్యం ఏం సెలవిస్తాం తెలుసా? కొంతమందికి లోకం అంతా పచ్చగానే కనపడుతుంది. నీ లోపల నీ హృదయము తేటగా ఉన్నదనుకో, నువ్వు ఎంత క్రూరుని చూసినా నువ్వు ప్రేమ చూపే చూస్తావు. ఎంత మురుక్కుని చూసినా ప్రేమ చూపే చూస్తావు. లోపల విషము నీలో ఉన్నప్పుడు ఎంత మంచోని చూసినా నీకు ఎట్లా పడుతుంది? చెడుగానే కనపడుతుంది. అందుకనే దేవుడు అన్నాడు, నీ కన్ను నీ దేహానికి వెలుగై ఉన్నది. దీని ద్వారానే నీ శరీరము నరకానికి పోతుంది. ఈ కన్ను ద్వారానే నీ శరీరం, నీ ఆత్మ నరకానికి పోతుంది లేదా పరలోకానికి పోతుంది. నువ్వు చూసే విధానమును బట్టే. చూడండి ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయము 29వ వచనం.
నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడలా దాన్ని తీసి ఇట్లా గుంజి అట అవతల భార్య అంటాడు. ఎందుకు అభ్యంతరపరచుడు అంటాను? నువ్వు నరకానికి పోవడానికి అది కారణం అవుతుంది. నువ్వు నరకానికి పోవడానికి కారణం ఏమవుతుంది? కన్ను. ఈ 2 కన్నులు తీసి ఏమైనా అవపడుతుందా? చెడు కనపడుతుందా? వినపడుతుంది కావచ్చు, కానీ కనపడదు. హల్లెలూయా. ఫస్ట్ మనిషి, బైబిల్ వాక్యం అంటుంది, సంసోన్ అయితే తిమ్నాతుకు పోయి, తిమ్నాతు అనే ఫిలిస్తీన్ల ప్రాంతానికి పోయి ఆమెను చూసి పడిపోయింది. ఆయన నాజీరు చేయబడ్డ వ్యక్తి, ఒక అభిషేకించబడ్డ వ్యక్తి. ఈ కళ్ళ ద్వారా చూసి, అందుకనే మన కన్నును ఏం చేయాలి? యేసయ్యా నా కళ్ళను కడుగు. అపోస్తలుడైన పౌలును దేవుడు కోడితే కింద పడి కళ్ళు పోయినాయి. కళ్ళు పోయిన తర్వాత 3 రోజులు తను పశ్చాత్తాపడ్డాడు, పాపాలు ఒప్పుకున్నాడు. క్రైస్తవులనాట పైకి ఎగిరేసి నరికి చంపించిందట. రక్తం కారుతుంటే చిన్న చిన్న పిల్లల్ని కూడా, గర్భవతులను కూడా, గర్భములో ఉన్న శిశువులను కూడా కోసి తీసి చంపేసిన పరిస్థితులు. అట్లాంటి వ్యక్తి కళ్ళను దేవుడు ఏం చేసిండు? పవిత్రపరిచిండు. ఎందుకంటే ఈ చూపు ద్వారానే మనిషి చాలా రకాలుగా, చాలా మంది, దావీదు ఎట్లా పడిపోయిండు? చూపు ద్వారానే పడిపోయిండు. ఆయన తన ఇంట్లో ఖడ్గం ఎలా వచ్చింది, తన కూతురు ఎలా చెడిపోయింది, అమ్నోన్ ఎలా చనిపోయాడు, అబ్షాలోము ఎలా చనిపోయాడు, తన ఇంట్లో ఎందుకు యుద్ధాలు వచ్చినాయి అంటే కంటి ద్వారా పడిపోయిండు దైవజనం. అందుకనే ప్రభు అయిన యేసుక్రీస్తు అవన్నీ ఎరిగిన దేవుడు కాబట్టి, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని తీసేయరే బిడ్డ, ఫస్ట్ దాన్ని తీసేయి. నీ ఆత్మ మొత్తం నరకానికి పోకుండా కాపాడబడతావు. ఇక్కడ ఎన్ని రోజులు ఉంటావు? మహా అంటే 75, 80, 120 సంవత్సరాలు బ్రతుకుతావు కావచ్చు. మంచి ఆరోగ్యం ఉంటే. మనమైతే బతకం, దేవుడు ఆయుష్ ఇత్త తప్ప, ఇప్పుడున్న పరిస్థితులను బట్టి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కన్నును ఏం చేయాలి? కాపాడుకోవాలి. దేన్ని పడితే అది చూడొద్దు. ఏది పడితే, ఈరోజు యవనస్తులు ఏం చేస్తున్నారో తెలుసా? ఏది పడితే అది అలవాటు చేసుకుంటున్నారు. టైంపాస్ అని పోవడము, డీజేల కాడికి ఫ్రెండ్స్తో తోలడం, ఇవన్నీ తోలితే అక్కడికి పోతే లండు అలవాట్లు అన్నీ చేసుకొని వచ్చి ఆ ఇంట్లో పెద్ద లొల్లులు. వద్దురా నాన్న అంటే అయినాడు. ఇంట్లో పెద్ద లొల్లులు, పంచాయలు, డిస్టర్బెన్స్లు, చికాకులు. హల్లెలూయా. ఏ చెడు అలవాటుని కూడా పిల్లల్ని చేసుకోకుండా మనము సకల ప్రయత్నాలు చేయాలి. సామెతల గ్రంథంలో వాక్యం అంటుంది, బెత్తము వాడని తండ్రి కుమారునికి విరోధి అవుతాడు. దండన చేయాలి. నేను కూడా ఏం చేస్తాను ఇప్పుడు? వాక్యం అనే దండన. అలుగుతారా చాలామంది, గునుగుతారా? మీకే నష్టం, మీకే నష్టం. వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు మీకు, నాకు ఇది 2 అంచుల గల ఖడ్గం. కొన్నిసార్లు నేను ఖండితంగా చెప్తున్నప్పుడు నువ్వు కదా అంటే లేవు కదా అంటాడు ఆయన. నువ్వు కదా అంటే లేవు కదా అంటాడు. ఇక ఉంటా ఇప్పటి నుండి. అది బల్లారాధించిన ప్రతిసారి మేము కూడా ఏం చేస్తాం? మోకరించి, అయ్యా నేను కూడా ఫలాని విషయంలో వెనకబడ్డ ప్రభువా, నన్ను సరిచేయి, నీ చిత్తం చొప్పున నడిపించయ్యా. ఎవడు పర్ఫెక్ట్ కాదు. నన్ను చూసి నడవకండి, వాక్యాన్ని చూసి నడవండి. హల్లెలూయా. యేసుప్రభు వైపు చూసి నడవాలి మనం. అపోస్తలునైన పౌలు, నేను క్రీస్తును చూసి నడుచుకున్నా, క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం నన్ను పోలి మీరు నడుచుకోండి అన్నాడు ఆయన. ఆయన వివాహం లేదు, త్యాగంతో నడుచుకున్నాడు ఆయన. మాకు వివాహం ఉన్నది, కుటుంబం ఉంటుంది. మమ్మల్ని చూసి నడవద్దు, మాలో ఉన్న దేవుణ్ణి చూసి నడవండి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని పడతాం. అయ్యగారు పోయిండు కదా మొన్న, అయ్యగారికి రాలేదు ఆ జ్వరం. హల్లెలూయా. బైబిల్ వాక్యం అంటుంది, అధికారులలో ఒకడు కూలినట్టు మీరు కూడా కూలుతారు, మీరు కూడా చచ్చిపోతారు, కానీ మీ ఆత్మ పరలోకం పోతుంది. వాని ఆత్మ పరలోకం పోదు. వాడు లోకంలో ఉన్న వ్యక్తి. మనం కూడా అన్యజనుల వలెనే ప్రభునందు మనం నిద్రిస్తాం, వాళ్ళు చచ్చిపోతారు. ఇంకా వాళ్ళ ఆత్మ లేవదు, మన ఆత్మ లేస్తుంది. మనం కాపాడుకోవాలి. హల్లెలూయా. దేవుని పరిశుద్ధన. ఇంకా చదువురా. దేహం అంతా నరకములో పడవేయబడకుండా నీ దేహం అంతా నరకములో పడకుండా ఒక్కడు తీసేసుకుంటే
నీకు ప్రయోజనకరము కదా అని చెప్పి మాట్లాడతారు. ఎందుకు? కన్ను చాలా ఇంపార్టెంట్ దైవజనం. హల్లెలూయా. ఈరోజు ఈ కన్నును కాపాడుకుంటారు. ఆల్రెడీ జేబులలోకి వచ్చింది పాపం, జేబులలోకి వచ్చింది పాపం. కాపాడుకోండి. అపవిత్రమైన చూడకండి, అపవిత్రమైన దానిపైన మనసు పెట్టకండి. అపవిత్రమైన ఎప్పుడైతే మనం ఈ కంటితో చూస్తామో మన ఆలోచనలలోకి వచ్చి ఫోటో పడుతూ ఉంటుంది, ఇట్లా బాణం గుర్తులు పడుతూ ఉంటుంది, ఇట్లా పడుతూ ఉంటుంది. అది సైతాన్ ఆశ పెడతా ఉంటుంది. ఆశ పడితేనట పాపమాట. ఆయన ఎవరు? సాయిలన్న గారు అంటున్నాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. బైబిల్ వాక్యాన్ని ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి 92వ కీర్తన 13వ వచనం చదువురా. యెహోవా మందిరములో నాటబడిన వారై చాలు. హల్లెలూయా. ఎక్కడ వర్ధిల్లాలి? దేవుని మందిరములో, దేవుని ఆవరణములో వర్ధిల్లాలి. వర్ధిల్లడం అంటే 128వ కీర్తనలో దేవుని వాక్యం అంటుంది, యెహోవా యందు భయభక్తులు గలవారు, ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నువ్వు అనుభవించదవు. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె. ఆ పాఠం దేవుడు ఈ చరణములో నుండి ఇచ్చిండు దైవజనమా. ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుంది. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె. భూమి మీద శ్రేష్టమైన చెట్టు ఏదన్నా ఉన్నదంటే అది ఒలీవ మొక్కే. అందుకని ఆ ఒలీవ నూనెతోని దేవుడు ప్రవక్తలను కావచ్చు, తన ప్రజలను కావచ్చు, దేవుడు అభిషేకించడానికి ఆయిల్ తీసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. నువ్వు వర్ధిల్లాలి. ఎప్పుడు శాపగ్రస్తమైన వ్యక్తిగా, ఎప్పుడు ఎండిపోయిన భూమిలో ఏమన్నా మేము అప్పుడు మా పాతింటి దగ్గర గమనించండి. ఇక్కడ చెట్టు వద్దంట ఆడ జాంకాయలు కాస్తుంది. ఇక్కడ దీన్ని దేవుడు, ఈ స్థలాన్ని దీవించిండు దేవుడు. సామెతలు 3వ అధ్యాయం 33వ వచనం 2వ లైన్లో నుండి దేవుడు నాతో మాట్లాడిండు. నీతిమంతుని నివాస స్థలమైన ఆశీర్వదించిన నీ స్థలాన్ని దేవుడు ఆశీర్వదించిండు. దైవజనమా, దేవుడు ఒక బోర్డు పెట్టిస్తాడు. తప్పకుండా పెడదాం. ఈ స్థలము ఆశీర్వదించబడ్డ స్థలం. తప్పకుండా ఈ స్థలంలో అడుగుపెట్టిన ప్రతి కుటుంబం వర్ధిల్లుతుంది, దీవించబడుతుంది. ఆ దేవుడు చెప్పిండు అట్లా. హల్లెలూయా. మేము పాతింటి దగ్గర అక్కడ నీళ్ళ ట్యాంకు ముందున్న ఆ స్థలంలో, అక్కడ స్థలం దగ్గర అక్కడ మా మమ్మీ వాళ్ళకు వచ్చిన స్థలంలో జామ చెట్లు పెడితే ఒక్క జాంకాయ ఎప్పుడు తినలేదు. ఎన్ని సంవత్సరాలు పెంచినామో ఆ చెట్లను. బకెట్ల కొద్ది నీళ్ళు తీసుకొచ్చి పోసి ఉమానంగా పెరిగేది. వారం రోజులు పోసేది, మళ్ళీ వారం బంద్ పెట్టేది. ఆ చెట్లు పెరగలే, దాని కాయలు తినలే. వర్ధిల్లడం అంటే అది కాదు. మనం ఎట్టికేసిన యెషయా గ్రంథం 44వ అధ్యాయం 4వ వచనం చూడండి ఒకసారి. 4వ వచనం, నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంజు చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. ఎట్లా ఎదుగుతారట? నీటి కాలువలు ఉంటాయి కదా, నీటి కాలువలు ఉంటాయి కదా, ఆ నీటి కాలువల యొడ్డున నాటబడిన నిరవంజపు చెట్లు ఎదుగునట్లు వారు ఎదుగుతారు. ఎవరు? దేవుని యొక్క కృపకు పాత్రులై దేవుని చేత దీవించబడ్డ కుటుంబము వర్ధిల్లుతుంది. దావీదు సంతతి అంతకంతకు ప్రబలెను, సౌలు సంతతి అంతకంతకు దిగజారిపోయెను అని చెప్పి బైబిల్లో రాయబడ్డది. ఎందుకు వారి సంతతి దిగజారిపోయింది, హతమైపోయింది? దావీదు సంతతి ఎందుకు దీవించబడ్డది అంటే దావీదు దేవుని కృపకు పాత్రుడయ్యిండు. దావీదు తప్పిదం చేసిండు, సౌలు తప్పిదం చేసిండు. సౌలు చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు తన పాపం ఒప్పుకోలేదు. ఆ పాపములోనే మునిగిపోయిండు, ఆ పాపములోనే బొర్లుతా ఉన్నాడు. ఈరోజు క్రైస్తవులు కూడా ఒకసారి తప్పు చేసి అయ్యో నేను పాపినని ప్రభు యొక్క శరీరము, ప్రభు యొక్క రక్తము తిని తాగి మరలా వెళ్ళి పాపములోనే ఉంటున్నారు. కాబట్టి ఈరోజు వర్ధిల్లట్లేదు ఆ కుటుంబాలు. మన కుటుంబాలు వర్ధిల్లాలి అంటే దావీదు ఎట్లయితే కీర్తన గ్రంథం 6వ అధ్యాయం కావచ్చు, 51వ కీర్తన కావచ్చు, అలాగనే 3వ కీర్తన కావచ్చు,
ఆయన ఎట్లయితే కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసి తన పాపము ఒప్పుకొని విడిచిపెట్టి చివరి వరకు దేవుని సన్నిధిలో తన కుటుంబం కొరకు ఏడ్చి ప్రార్థన చేసిండో అలా మనం ప్రార్థన చేయాలి. నీ సంతతిలో నుండి ఒకడు ఉండకపోడు, నా యొక్క ఈ సింహాసనం మీద ఇశ్రాయేలును పరిపాలన చేసే సింహాసనం మీద ఒకడు ఉండక మానడు అని చెప్పి ఆయన వాగ్దానం పొందుకున్నాడు. నువ్వు వాగ్దానం పొందుకుంటున్నావా బిడ్డ? బైబిల్ వాక్యం అంటుంది ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో, లోకమందంతటి మీదికి శోధన కాలం వచ్చినప్పుడు నేను నిన్ను కాపాడుతానని దేవుడు ఆ ఫిలదెల్ఫియా సంఘంతో ఎందుకు చెప్పిండంటే అందులో అందరూ నీతిమంతులే ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపడదాం. దేవుని కొంతమందికి గమనించండి, ఆల్ నైట్ ప్రార్థన అని తెలియదు. మంగళవారం చివరి మంగళవారం, ఎల్లుండి మంగళవారం అని. ఎల్లుండి మంగళవారం అవపడతారా? ఇంత బ్యాచ్ అవపడుతుందా? అవపడట్లే. దేనికి బానిస అవుతాను? అక్కడ ప్రకటన గ్రంథంలో దేవుడు వాళ్ళని ఎందుకు కాపాడిండో తెలుసా? దేవుడు ఏమంటానంటే, దావీదు తలపు చెవి వేయగలవాడయుండి ఎవడు వేయలేకుండా, తీయవాడనయుండి ఎవడు తీయలేకుండా, వేయివాడు చెప్పు సంగతులేమనగా, ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచినాను, దాన్ని ఎవ్వడు వేయనేరడు అని చెప్తూ ఆయన మాట్లాడుతున్న మాట ఏందో తెలుసా? ఇదిగో నీకు శక్తి కొంచెమై ఉన్నను, నా నామమును ఎరిగి నా వాక్యం ఎరగనని లేదు. నామం అంటే ఏంటి? వాక్యం అంటే ఏంటి? వాక్యమే నామము, నామమే వాక్యం. వాక్యం తెలుసు, తెలవదని చెప్పలేదు. నువ్వు నీకు తెలిసిన కాడికి తెలుసు అని చెప్తున్నావు. నువ్వు అబద్ధం చెప్పట్లేదు. నువ్వు నాకు నమ్మకంగా ఉన్నావు, నాకు నచ్చినవు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. దేవుడు సంఘాన్ని ప్రేమించే సంఘం కొరకు ఆయన ప్రాణం పెట్టిండు. ఆయన నువ్వు దేవుని కొరకు ఏం చేస్తున్నావు? నెలకొక్క రోజైనా నిద్రను కాసుకొని ఉంటున్నావా? ఆదివారం వచ్చి కూడా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినలేకపోతున్నాం మనం. ఆయన 33 సంవత్సరాలు నీ కొరకు ఈ లోకానికి వచ్చి ఆయన ఎంతో జాగ్రత్తగా పరిచర్య చేసి ఎన్నో రాత్రులు, నిద్రలేని రాత్రులు ఆయన గడిపి చిత్రహింస అనుభవించి నీ కొరకు ఆయన జాగ్రత్తగా తన ప్రాణం పెట్టి ధూపైతే అంటే కూడా ఆయనే ఏం నెల్లిచ్చిరు? ఆయనకు చేదు చిరుకనిచ్చారు. నువ్వు నాలుకతో మాట్లాడే ఆ కొండేల కొరకు కూడా ఆయన నాలుక మీద కూడా నేను జాగ్గి నాలుక ఒక్కటి ఎందుకు తీ అని అన్నాడు. ఆయనే ప్రతిదానికి ఆయనే ప్రాయశ్చిత్తం చెల్లించాడు. నువ్వేం చెల్లిస్తావు? దేవుని దగ్గరికి పోతే ఏం లెక్క అడుగుతావు? బిడ్డ నువ్వు ఎన్ని ఆల్ నైట్లకు వచ్చినావు బిడ్డ? ఎన్ని ఉపవాసాలకు వచ్చినావు బిడ్డ? ఎన్నిసార్లు నువ్వు దేవుని నా మాట ప్రకారం జీవించినావు? నువ్వు ఎన్నిసార్లు అబద్ధం చెప్పినావో తెలుసా అని నీ లిస్టు తీస్తే అక్కడ తలదించుకుంటే రాదు దైవజనమా. హల్లెలూయా. ఒక్కసారి ఓర్చుకో అంటే అక్కడ ఓర్చుకోడు ఆయనే. సామెతల గ్రంథం వాక్యం అంటుంది, భర్తకు పుట్టు రోషము బహు రౌద్రము గలది, ఆయన బహుమానాలు ఇచ్చినా లక్ష్య పెట్టడట. నువ్వు ఇక్కడ ఒకవేళ చిన్నప్పుడు మా అమ్మ గుడంబ మీద గమనించండి, మా అమ్మ ఊరిపోతూ 4 షేర్ల గుడంబ నాకు అప్పగించింది మా అన్నకు నాకు. అయితే మేము 4 షేర్ల గుడంబ పర్ఫెక్ట్గా అమ్మినాం. ఒక ఆయనకు 1/2 షేర్ గుడంబ కోసింది మర్చిపోయింది మా అన్న. లెక్క అది కొలితే 3 షేర్లన్నరకే వస్తుంది, ఇంకా 1/2 షేర్ ఏదని నన్ను బాగా కొట్టిండు మా అన్న. కొడితే దేవుడు ఇంటా ఉండు, గుడమ్మ అంతకంటే ఎక్కువ పర్ఫెక్ట్గా తెలియదు కానీ చెప్తున్నాను, పర్ఫెక్ట్గానైతే జరిగింది అట్లాంటి చరిత్ర. అప్పుడు మా అవ్వ వచ్చేసరి బాగా కొట్టిండు అంతకు ముందే నన్ను. ఆ పక్క వ్యక్తి వచ్చి అన్నాడు, అరే గట్ట కొడతావారా మీ తమ్ముని అని తిట్టిండు. తిడితే ఆగిండు. తర్వాత బాగా ఎడతాను మా అమ్మతోటి చెప్తా, అవ్వతోటి చెప్తాను అంటాను. పోయి బాదుషాలు 2 తీసుకొచ్చి చేతిలో పెట్టిండు. ఇక ఏడుపు అంతా పోయింది ఎక్కను. ఇక్కడ నేను సంతోషించి ఊకున్న ఈ బాధ మర్చిపోయినా. ఆయన బహుమానాలు ఇస్తే ఆయన సంతోషపడడు, ఆయనే ఒప్పుకోడు. దైవజనమా హల్లెలూయా. భూమి మీదనే నువ్వు పశ్చాత్తాపడాలి, భూమి మీదనే నువ్వు దేవుని సన్నిధిలో నీ కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయాలి. దావీదు అంటున్నాడు, ఇస్సోపుతో నన్ను కడగనన్నాడు. అప్పుడు యేసు రక్తం లేదు కాబట్టి ఇస్సోపుతో కడగన్నాడు, హిమము కంటే తెల్లగా కడగన్నాడు. కానీ ఇప్పుడు యేసయ్యా నీ రక్తములో నన్ను కడగని ప్రార్థన చేయాలి. యెషయా గ్రంథములో వాక్యం అంటుంది, 1వ అధ్యాయము, నీ పాపాలు ఎంత ఎర్రగా ఉన్నా నేను తెల్లగా కడుగుతా బిడ్డ అంటున్నాడు ఆయన. మన పాపములను కడుక్కోవాలి, యేసు రక్తములో మన పాపాలను కడుక్కోవాలి. మనం మరలా పాపం చేయకూడదు. మనం యేసు రక్తములు ఎప్పుడైతే కడగబడతామో
యేసు ప్రభు రక్తములు ఎప్పుడైతే మనం కడుక్కుంటాం మన పాపాలను, మనం నీతిమంతులుగా మార్చబడతాం. మనం నీతిమంతులుగా ఎప్పుడైతే మార్చబడతామో నీ చుట్టూ ఒక వలయం ఏర్పడుతుంది. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో యోబు గృహం చుట్టూన్న వలయము నీ చుట్టూ ఏర్పడుతుంది. అప్పుడు సాతాను నిన్ను ముట్టడానికి అధికారము లేదు. ఏదైనా చేయాలి అంటే యేసు ప్రభే చేస్తాడు. హల్లెలూయా. నిన్ను ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్క శ్రమకు ఆయన అప్పగించి ఆయన ఎక్కిస్తా అంటాడు. ఆయన అప్పగించే ప్రతి శ్రమ నిన్ను ఒక మెట్టు ఎక్కిస్తుంది. నీలో విశ్వాసం కలుగుతుంది. నీకొచ్చే ప్రతి శ్రమ ద్వారా నువ్వు మెట్టెక్కుతావు తప్ప దిగవు. కానీ దయ్యం నీకు శ్రమ పెడుతుందా, నువ్వు వెనకకు దిగజారిపోతావు. 4 రకాల విత్తనాల గురించి చెప్పిన. మంచినీళ్ళ పడ్డ విత్తనాలు, త్రోపక్క పడ్డ విత్తనాలు, గచ్చు పొదలలో పడ్డ విత్తనాలు, రాతి నేల పడ్డ విత్తనాలు. మంచి నేలను పడిన విత్తనాలుగా మీరు ఉండాలి దైవజనమా. మేము ప్రతి శనివారం ఉపవాసం ఉండి, నేను ఉపవాసం లేను, కొందరు బిడ్డలు ఉన్నారు, అయినను నేను అనారోగ్యంతో ఉన్నప్పటికీ దేవుడు బలంగా వాక్యం చెప్పడానికి దేవుడు కృప చూపెట్టాడు. హల్లెలూయా. ప్రతి శనివారం ఉపవాస ప్రార్థన జరుగుతుంది. నెలకు 2 సార్లునైనా శనివారం ఉపవాస ప్రార్థనలో పాలుభాగస్తులు కండి. రోగులను తీసుకురండి, ప్రార్థనలో కూర్చుండబెట్టండి. నెలకు కనీసం ఒక్కరినైనా తీసుకొచ్చి మందిరంలో కూర్చుండబెట్టడం కొరకు ప్రయత్నించండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ ఎప్పటికీ ఇద్దరే భార్య భర్తలే ఉన్నారు అనుకో, ఏమంటారు వాళ్ళను? ఇద్దరే భార్య భర్తలు ఒక ఇంట్లో ఎప్పటికి 10 సంవత్సరాలు ఉంటే ఏమంటారు? పిల్లలు ఏమంటారు? అది గొడ్డుది అంటారా? మరి మీరు నేను అంటలేను. ఆయన ఏమంటాడు? గొర్రెల్ని కంటాయి. గొర్రెల్ని కనాలి. కాపరి ఏం చేయాలి? వాటిని మేపాలి. నేను మేపుతూనే ఉన్నా. ఆల్ నైట్ బంద్ అవుతుందా? ఉపవాసం బంద్ అవుతుందా? గురువు కూడిక బంద్ అవుతుందా? ఆదివారం బంద్ అవుతుందా? పని అని ఆపుతానమా? ఎక్కడన్నా ఆపినమా పని అని? ఏది ఏమైనా ప్రార్థనలు బరాబరు జరుగుతున్నాయి. హల్లెలూయా. విశ్వాసులను దేవుని సన్నిధికి నడిపించడం కొరకు ప్రార్థన చేయండి. మీ ఇంటి దగ్గర ఉదయం 1 గంట, రాత్రి 1 గంట, ఖాళీ టైం దొరికితే చర్చ్ కాడికి వచ్చి 2 గంటలు ప్రార్థనలో గడపండి. దేవుడు అత్యధికమైన కృపను దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. నీతిమంతులుగా మారుస్తాడు. నువ్వు తీసుకొచ్చే ప్రతి ఆత్మను నీ అకౌంట్లో పడుతుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అప్పుడు నువ్వు ఒక నక్షత్రం వలె ప్రకాశిస్తావని బైబిల్లో రాయబడ్డది. దేవుని కొరకు ఎప్పుడన్నా తిట్ల తిన్నోళ్ళు ఉన్నారా ఇక్కడ? చేతులు లేబట్టరు. తిట్ల తిన్నోళ్ళు, దేవుని కొరకు నేను తిట్ల తిన్నా 1, 2, 3, 4, 5. దేవుని కొరకు దెబ్బలు తిన్నోళ్ళు ఎవరన్నా ఉన్నారా? 1. దేవుని కొరకు ఉమ్మివేయబడ్డోళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఉమ్మబడ్డోళ్ళు. ఇవన్నీ పరలోకంలో గొప్ప బహుమానాలు. దైవజనమా, కొట్టబడ్డా, నెట్టబడ్డా, దూషించబడ్డా, హింసించబడ్డా, నీ మీద ఊంచిన, నిన్ను కొట్టిన, ఇవన్నీ నీకు ఆశీర్వాదాలు. నిన్న చెప్పిన నేను ఒక స్త్రీ చనిపోయి పరలోకములు ఉన్నది, ప్రభునందు నిద్రించి పరలోకములు ఉన్నది. తన భర్త కూడా పరలోకం పోతే ఆమె తలకు ఒకరోజు సువార్త ప్రకటిస్తా అంటే తలకు ఒక ఆయన వచ్చి కొట్టిండట. ఆ కొట్టిన దెబ్బ ప్రకాశిస్తుందట వెనక. హల్లెలూయా. ఇదేంది బాగా వెలుగుతుంది ఏందని భర్త అడిగితే అక్కడున్న దూత చెప్తున్నాడట, ఒకరోజు నీ భార్య సువార్త చెప్తున్నప్పుడు వాళ్ళ మామయ్య వచ్చి కొట్టిండు కదా, ఆ దెబ్బకు సంబంధించిన ఆశీర్వాదము. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునామని మహిమపడతాం. మనం అనుకుంటారు ఇక్కడ ఈ వీళ్ళు ఎవరు మెచ్చుకున్నా, పాస్టర్ మెచ్చుకోకపోయినా ఏం కాదు. మీరు చర్చిని క్లీన్ చేస్తే పాస్టర్ మెచ్చుకుంటలేడు కావచ్చు, మిమ్మల్ని ఈ పట్టాలు ఎత్తే మెచ్చుకుంటలేడు కావచ్చు. ఎవడు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా యేసయ్య నిన్ను మెచ్చుకుంటాడు.
నువ్వు 10 రూపాయల పని చేసి రూపాయి తీసుకొచ్చి ఇస్తా అంటే హగి రూపాయి ఇస్తుందని పాస్టర్ అంటాడేమో. హల్లెలూయా. నీ శక్తి కొంచెమే, దాంట్లో నుండి నువ్వు సహకరిస్తున్నావు, దాన్ని దేవుడు దీవిస్తాడు. ఇతరులు ఏమనుకుంటారు అది కాదు కావాల్సింది. నువ్వు వాక్యానుసారంగా పర్ఫెక్ట్ ఉంటున్నావా అది కావాలి. నువ్వు వాక్యానుసారంగా ఎప్పుడైతే జీవిస్తావో అప్పుడు నువ్వు నీతిమంతునిగా మార్చబడతావు. నీతిమంతుని నివాస స్థలమైన ఆశీర్వదిస్తాడు, వర్ధిల్లుతావు. హల్లెలూయా. చివరిగా చదువురా. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుదురు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. సారము కలిగి పచ్చగా ఉండరు. లూకా సువార్తలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, జకరియా ఎలిజబెత్తులు వృద్ధాప్యానికి వచ్చిరట. ఆది కాండములో శారా అబ్రహాములు వృద్ధాప్యానికి వచ్చారట. అప్పుడే వాళ్ళకి ఏం చేసిండు దేవుడు, ఆయనకొక్క కొడుకుని ఈయనకొక్క కొడుకుని ఇచ్చిండు. చిగురు పెట్టుదురు. వాళ్ళ కుటుంబంలో చిగురు ప్రారంభమైంది. ఒక మొద్దు ఎండిపోతే చిగురు లేకుంటుంటే దానికి ఏమైనా ఫలాలు వస్తాయా? రావు. చిగురు వచ్చినప్పుడు ఈ చిగురు కొంత పెరిగిన తర్వాత రిల్లలుగా మార్చబడుతుంది. ఈ రిల్ల పోయి కొమ్మ అవుతుంది, కొమ్మకు ఫలాలు వస్తాయి. ఎండిపోయిన మొద్దుకు ఆయన చిగురునిచ్చి ఏం చేసిండు, పచ్చగా చేసిండట. ప్రపంచమంతటా ఈరోజు అబ్రహాము సంతతి రెండిందంటే వాళ్ళు సారము కలిగి పచ్చగా ఉన్నారట. హల్లెలూయా, హల్లెలూయా. వృద్ధాప్యం నువ్వు అట్లా వర్ధిల్లాలే. నేను వృద్ధుని అయినా ఇంకా నాకేం ప్రార్థన, ఇక నేనేం పోతా. నీ భార్య చెప్తాను కావచ్చు, నీ భర్త చెప్తాడు కావచ్చు, నీ పిల్లలు చెప్తారు కావచ్చు, నీకేం ప్రార్థనే అవ్వా, మేము వయసోళ్ళమే మంచిగా దీన్ని కూడా తిరుగుతాం, నీకేం ప్రార్థన అని చెప్పి అంటారు వాళ్ళు. కానీ నీ ద్వారానే దేవుడు నూతన చిగురు పుట్టిస్తాడు. ఒకవేళ నువ్వు పిల్లల్ని కనకపోవచ్చు, ఆత్మీయ పిల్లల్ని కనాలనేవు. నువ్వు చెప్పే సువార్త ద్వారా ఒక్క వ్యక్తి వచ్చిన అబ్రహాముకు శారా ద్వారా ఇస్సాకు ఒక్కడే వచ్చాడు. ఇస్సాకు ద్వారా యాకోబు ఏశావులు వచ్చారు. యాకోబు ద్వారా 12 మంది, అలాగనే దీనా 13 మంది వచ్చారు. ఈ 13 మంది 75 మందిగా మార్చబడ్డారు. ఈ 75 మంది ఐగుప్తు దేశంలో ప్రబలినప్పుడు 40 లక్షల మంది ప్రజలుగా మార్చబడ్డారు. ఒక్క వ్యక్తి ఎక్కడికి పోయింది? ఈరోజు ప్రపంచమంతటా గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును అన్నాడు ఆయన. ఎన్నిక లేనివాడు బలమైన జనమగును అన్నాడు ఆయన. నువ్వు ఎన్నిక లేవు కావచ్చు, దేవుడు నిన్ను బలమైన జనంగా చేస్తాడు. ఎట్లా? నువ్వు శారీరపరంగా పిల్లలు కానీ అయిపోయేది కావచ్చు, కానీ ఆత్మీయ పిల్లల్ని కన్నప్పుడు బలమైన జనంగా చేస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. దేవుడు ఈ కొద్ది మాటలు మన వెనికిలలో దీవించును గాక. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం దైవజనమా.